ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చివరి వరకు పోరాడి ఓడిపోయింది. దీంతో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చేర్చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 75 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓ దశలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులతో నిలిచిన పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో అజ్ముతుల ఉమర్జై 17 బంతుల్లో 38 పరుగులు, విష్ణు వినోద్ 15, అలాగే బార్టిలేట్ 18 పరుగులతో సత్తా చాటడంతో 200 పరుగులు చేసింది పంజాబ్. అనంతరం చేజింగ్ కు దిగిన ముంబై ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 61 రన్స్ జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ముంబై వరుస వికెట్లను కోల్పోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ మరోసారి రేసులోకి వచ్చింది. కానీ తెలుగు కుర్రాడి తిలక్ వర్మ పంజాబ్ విజయానికి అడ్డుగోడలా మారాడు. 33 బంతుల్లో 75 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన ముంబైకి ఇది 4వ విజయం. ఇక ఈ టోర్నీలో అర్ధ భాగంలో ఒక్క ఓటమి కూడా లేకుండా టాప్ లో నిలిచిన పంజాబ్ ఇప్పుడు అనూహ్యంగా తడబడుతుంది. ఆ జట్టు ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయింది. టాప్ 2 లో నిలిచే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన తమ ఓటమిని శాసించిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయితే తమ ఓటమికి తమ జట్టులోని ఏ ఒక్కరిని నిందించలేనని అన్నాడు. కానీ ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా ఇది ఓ అద్భుతమైన మ్యాచ్ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో ఏ ఒక్క సందర్భాన్ని వేలెత్తి చూపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది గొప్ప మ్యాచ్. 2 జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. కానీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని, అతను ఆడిన షాట్లు ఎంచుకున్న విధానం బాగుంది, ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని తరలించిన తీరు అమోఘమని, ఈ గెలుపు క్రెడిట్ అతనికే దక్కుతుందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక మేము ప్లే ఆఫ్ చేరాలంటే వరుసగా 2 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఈ సీజన్ అర్ధ భాగంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్న తర్వాత వరుసగా ఫీల్డింగ్, బౌలింగ్ వైఫల్యాల కారణంగా వరుస ఓటములు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్సీబీతో జరిగే తదుపరి మ్యాచ్ కోసం గెలిపే లక్ష్యంగా ఉత్సాహంగా ఉన్నాం. ఆదివారం మధ్యాహ్నం జరిగే ఈ మ్యాచ్ గెలిచి గట్టి కంబ్యాక్ ఇస్తామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.